మామ 955 రూపాయలు ట్రిప్ అయితే పడింది. ఈ ఒక్క ఆర్డర్ చాలు. కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను మామ. కస్టమర్ 86 రూపీస్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే కస్టమర్ లేడీస్ కాబట్టి వీడియో చేసి మెట్టి ఇచ్చి కొడతారు. 260 ఇప్పటిదాకా అయితే మనం ఇంత చేస్తాం మామ. ఇప్పుడు టైం మీరు చూడొచ్చు 9:30. వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో బేకార్ రోడ్. మామ నేను ర్యాపిడో, పోర్టర్, ఊబర్, ఓలాలో ఈ రోజు ఎంత చేశానో వీడియో ఎండింగ్ లో అయితే చూపిస్తాను. అండ్ ఈవెన్ 44 డేస్ కి నేను ఎంత సంపాదించానో మొత్తం ఈ వీడియో ఎండింగ్ లోనే చెప్తాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎండ్ వరకు చూడండి మామ. ముందుగా మన కార్యకృత్యాలన్నీ తీర్చేసుకుని పీజీ నుంచి బయలుదేరి సాయిగంజ్ షాప్ లో యుద్ధానికి అయితే సిద్ధమైపోయాము. నాకు అర్థం కాలేదు సార్. అదే మామ మనమైతే డ్యూటీ ఆన్ చేసేసాము. ముందుగా నేను ఎప్పుడు పోర్టర్ అయితే ఆన్ చేస్తాను మామ. ఎందుకంటే పోర్టర్ లాంగ్ పికప్ తీసుకొని వెళ్లేదారిలో ర్యాపిడో పికప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాం మామ, ఈ వీడియోని అయితే నేను జూన్ 1st రికార్డ్ చేస్తున్నాను. డబ్బింగ్ చేసి మాత్రం రిలీజ్ చేస్తుంది జూలైలో. ఎలాగో ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది కాబట్టి అక్కడికి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం మామ. వెళ్ళేదారిలో ర్యాపిడో కూడా ఆన్ చేశాను. సేమ్ అక్కడికి ఏదైనా పడితే తీసుకెళ్దామని. ఫస్ట్ ఇదైతే పికప్ చేసుకోవాలి. పార్సల్ పెద్దది ఇస్తాడో చిన్నది ఇస్తాడో అయితే మనకైతే క్లారిటీ లేదు. లెట్స్ సీ. మా రూమ్ దగ్గర నుంచి చాలా దగ్గరలోనే పడింది. ಹಲೋ ಅಣ್ಣ, ಪೋಟ್ರಿಂದ ಫೋನ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ಪೋಟರ್ ಅಣ್ಣ. ಹಾಂ, ಇಲ್ಲೇ ಲೊಕೇಶನಲ್ಲೇ ಇದ್ದೇನಣ್ಣ. ఓకే. వీడి కన్నడ రాదు, మనకి హిందీ రాదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పేమెంట్ దొరకదు. ఓకే. ఇదేదో చిన్న పార్సల్ ఇచ్చాడు. ఇదైతే లోన్ టిక్కెళ్ళే పే చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనం పికప్ లొకేషన్కి వెళ్ళేదారు ఏదన్నా ఉన్నా లేదు చెక్ చేసుకుందాం మామ. ఇక్కడ నుంచి అయితే పికప్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. వెళ్ళేదారులో కొద్దిగా ముందుకు ఆగేసి ఏదైనా ర్యాపిడోనో ఊబర్ అన్నీ ఆన్ చేసి పెట్టేద్దాం. ఏదన్నా వస్తే తీసుకెళ్ళిపోదాం. అన్నీ ఇటు సైడే వస్తాయి, జేపీ నగర్ ఇక్కడ సైడ్ వస్తాయి. ముందుకెళ్ళి చూద్దాం. అమ్మ ఇవేం గల్లీలు రా బాబు, తిరగలాగా సావాల్సి వస్తుంది అమ్మ. ఈ ట్రాఫిక్కి ఆల్మోస్ట్ నేను పికప్ చేసుకొని 20 minutes అయింది. ఆయన పాపం కస్టమర్ అయితే క్యాన్సిల్ చేయలేదు. కొంతమంది ఊబర్లో బుక్ చేసుకుని ఉంటారు. సేమ్ అట్ ఎ టైం అన్ని యాప్లో బుక్ చేసుకుంటారు. ఎక్కడ ఫాస్ట్గా వస్తే దాన్ని ఎక్కేసి వెళ్ళిపోతారు. మేబీ ఇక్కడికి వెళ్ళి చూడాలి మేడం ఏమన్నా బుక్ క్యాన్సిల్ చేయగలరో లేదు. ఓటీపీ 1794. ಸರ್ ಬ್ಲಾಗ್ ಮಾಡೋಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಸರ್. ಆಯ್ತು ಸರ್. ఎలాగోలో పర్సన్ ని ఇద్దరిని డ్రాప్ చేసేసాను మామ. మనకు పార్సల్ డెలివరీ చేసిన దానికైతే 190 రూపీస్ అయితే వచ్చింది. ఇంకా పర్సన్ ని డ్రాప్ చేసిన దానికైతే 112 రూపీస్ అయితే వచ్చాయి. ఇంకా ఆర్డర్ ఇచ్చేసి అక్కడే అలా వెయిట్ చేస్తుంటే మనకి ఇంకో ఆర్డర్ అయితే పడింది మామ. ఇప్పుడు కూడా పోర్టరే పడింది. చిన్న లెటర్ అయితే ఇచ్చారు. ముందుగా పోర్టర్ అయితే ఎత్తుకున్నాం మామ. ఇక్కడ నుంచి జేపీ నగర్ కంటే ఇప్పుడు ర్యాపిడో అన్న, ఊబర్ అన్న, ఓలా అన్న 3 ఆన్ చేసి పెట్టాను. ఏదన్నా వస్తే ఎత్తుకొని వెళ్ళిపోదామని. ఎందుకంటే సగానికి సగం దాంట్లోనే కమిషన్ పోతుంది. మోస్ట్లీ ఇంక ర్యాపిడో అంటే చెప్పకూడదు, వీడు తిన్నంత కమిషన్ ఎవడో తిన్నాడు. ఇంక వెళ్లేదారిలో మనకు ఓలాలో కూడా రైడ్ పడింది. ఇదే బెంగళూరులో ఉన్న విధాన సౌద. కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను మామ. కస్టమర్ 86 రూపీస్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే కస్టమర్ లేడీస్ కాబట్టి వీడియో చేసి మెట్టి ఇచ్చి కొడతారు. అందుకే వీడియో మాత్రం ఏం రికార్డ్ చేసుకోలేదు. డైరెక్ట్ ఆర్డర్ పికప్ చేసుకున్నాను, ఇంక డైరెక్ట్ వెళ్ళిపోయాను. మన ఈ టైంలో మన వీడియోలు అన్నాం అనుకో, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. నిన్ననే ఏదో ఆటో ఇష్యూ అయితే జరిగింది. ఒక ఆటో పర్సన్, ఒక అమ్మాయి రాంగ్ రూట్లోకి వెళ్ళింది. అది వీడియో రికార్డ్ చేశాడని ఆటో పర్సన్ వీడియో తీశాడు. అయిపోయింది. అమ్మాయి వచ్చి చెప్పులు తెగతట్టు పెట్టింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మని అరెస్ట్ చేశారు. అది సెకండరీ. ఒకటి చెప్పదలుచుకున్నా, దేని కిందైనా దూకి చచ్చిపో, పీడ వది. అలా మనం చేస్తే అయిపోయి గాల్లో తేలేస్తారు మనల్ని. మనకు అంత అడ్వెంచర్లు వద్దు మామ. ఓలా పర్సన్ అయితే డ్రాప్ చేసేసాం కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి మనం పోర్టర్ డెలివరీ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఎగ్జాక్ట్గా మనకి వచ్చేసి 4.4 kilometers ఉంది. ఇది ఆన్ ద వేలోనే కాబట్టి తీసేసుకున్నాము. కల డైరెక్ట్ అక్కడికి కొన్నా కానీ మనకు అమౌంట్ ఎక్కువ వచ్చేది. పర్లే, స్ట్రైట్ రూటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి ఏం పడుతున్నాయి అబ్బా అమౌంట్ మాత్రం.
ఈ వీడియోలో అయితే నేను ఆల్మోస్ట్ 12 అవర్స్ పైన వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ర్యాపిడో బాయ్ అండ్ పోర్టర్ ఊబర్ ఏవన్నా కానీ పర్లేదు. మొత్తం ఈ రోజు ఎంత చేశానో ఎంత లేదని వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంత ఫుల్ డేలో వస్తే బెంగళూరులో ఎంత వస్తుందని అవును సార్. ఇట్లా బ్యాటరీ రెడీ అయ్యి ఉంటుంది. దీంట్లో బ్లూటూత్ ఉంటుంది తెలుసా. ఇది ఓపెన్ అయింది. ఇరవై కిలోమీటర్ల తర్వాత డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాము. వచ్చే దారిలో ర్యాపిడో ఏది పికప్ చేసుకోలేదు అసలుకి. ఎందుకంటే ఈ రూట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పడలేదు. ఒకవేళ పడింటే బాగుంటే పికప్ చేసుకుని వచ్చేసేవాడిని. బట్ ఏదే పడలేదు. ఇక్కడికి వచ్చాం, కస్టమర్కి కాల్ చేస్తాం. మేబీ ఇదే ఉండొచ్చు నాకు తెలిసి. అంతే అనుకుంటున్నా. అదా ఏదో అరికేరి. ಎರಡು మామ 955 రూపాయలు ట్రిప్ అయితే పడింది. ఈ ఒక్క ఆర్డర్ చాలు మా మనిషి ఉండడానికి. మనం పికప్ అయితే చేసుకున్నా 955 రూపాయలు. 64 కిలోమీటర్లు చూపించింది. పికప్ చేసేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ಸರ್ ಹಾಂ ಪಿಕಪ್ ಏನಪ್ಪ ಆರ್ಡ್ರ್ ಹಾಕಿದ್ದಾರೆ ಸರ್. ನವೀನ್ ಅಂತ. ನವೀನ್ ಅಂತ ಫೋಟೋ ಆರ್ಡರ್ ಮಾಡಿ. అమ్మా ఇదేదో ఒక నట్లు ఇచ్చాడు. ఇప్పుడు వెళ్ళిపోవాలి మనం. అంటుకోదా? ఓకే. నాన్ స్టాప్ కొడితేనే మనకి ఈ టైం పడుతుంది మామ. 2 hours 9 minutes. ఇంక ఈ బండి పోయే లోపల అంతే సింతొక్కే మనకి. కానీ అక్కడి నుంచి రిటర్న్ రావాలి కాబట్టి సినిమా కనబడుతుంది. వెళ్తున్నాం. పర్లా రోజుకి ఇలాంటిది ఒక ఆర్డర్ పడింది అనుకో సెట్టే. పొరపాటుని బ్రిడ్జి మీద వెళ్ళింటే దోలు తీరిపోదు మమ్మ. వెళ్ళిపోయేవాళ్ళం చెన్నైకి. అందుకే గూగుల్ మ్యాప్ని అప్పుడప్పుడు నమ్మాలి, అప్పుడప్పుడు నమ్మకూడదు అనేది. నాకు చూపించింది 250 మీటర్స్ తర్వాత లెఫ్ట్ కట్ కావని. తర్వాత ఇక్కడ చూసాక అర్థమైంది, ఓహో ఈ బ్రిడ్జి డైరెక్ట్ వెళ్ళిపోద్ది అని. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మామ, ఇప్పుడు నార్మల్గా కస్టమర్కి కాల్ చేస్తాను. సరే కస్టమర్ నాకు కాల్ చేస్తాడు కదా. సమ్ టైమ్స్ ఒకేలా రాంగ్ అడ్రస్ పెట్టి ఇప్పుడు నేను అంత దూరం వెళ్ళాక కస్టమరు అది రాంగ్ అడ్రస్ ఇంకో అడ్రస్ రాంగ్ అంటే బ్యాటరీ చచ్చిపోద్ది, రాదు ఇది బండి. ఈ బండిని అప్పుడు ఇంకోటి నేను బుక్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఫైనల్గా డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చామమ్మా. మనకైతే 2 hours చూపించింది. మనం రావడానికి మాత్రం 3 hours టైం పట్టింది. 260
ఇప్పటిదాకా అయితే మనం ఇంత చేస్తాం మామ. ఇప్పుడు టైం మీరు చూడవచ్చు 9:38 అయింది. ఇదిగోండి. నేనైతే బెంగళూరులో ఎగ్జాక్ట్ గా 44 డేస్ వర్క్ చేశాను పోర్టర్, ఓలా, ఊబర్, ర్యాపిడోలో. ఈ 44 డేస్ కి నాకు ఎంత అమౌంట్ వచ్చిందో మీకు లాస్ట్ లో మీరే చూడండి. ఇప్పుడైతే ప్రెసెంట్ ర్యాపిడో బ్యాండ్ అయి ఉంది బెంగళూరులో. 44 డేస్ కి అయితే నేనైతే ఇంత సంపాదించాను మామ బెంగళూరులో. పీజీ రెంట్, బైక్ రెంట్ అంతా పోతే 25,000 అయితే చేతికి వచ్చింది. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను.